తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. త్రిపురపురాన్ని త్రిలింగేశుడు పరిపాలిస్తున్నాడు. పొరుగు దేశాలతో పోలిస్తే ఆ దేశం బాగా వెనుకబడి ఉండేది. ప్రజల పేదరికంకి జాలిపడి త్రిలింగేశుడు ప్రతి నెల ప్రారంభ దినంలో ప్రజలందరికీ ఉచిత భోజనాలు పెట్టేవాడు. అందుకు దేశమంతా భారీగా ఏర్పాట్లు జరిగేవి. రాజు మంత్రి కలిసి అప్పుడప్పుడు దేశ సంచారం చేసి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుండేవారు. అన్నదానం గురించి ఆయనను అంతా పొగుడుతుండేవారు. అన్ని దానాల్లో గొప్పదైన అన్నదానం చేసిన రాజు అందరి అభిమానం పొందుతాడని అందరూ అనేవారు. అది విన్న రాజు సంతోషించేవాడు. ఒకసారి మాత్రం త్రిలింగేశుడితో ఒక యువకుడు, మన రాజు పరమ మూర్ఖుడు, అన్నదానం పేరుతో లక్షల వరహాలు వృధా చేస్తున్నాడు అని అన్నాడు. మారువేషంలో ఉన్న రాజుకు చాలా కోపం వచ్చింది. ఆయన వాడితో నోటికి వచ్చినట్లు మాట్లాడే వాళ్లకు మన రాజుగారు శిక్ష విధిస్తారు అని అన్నాడు. అయితే నేను చెప్పే కథ విని రాజు నన్ను శిక్షించడం న్యాయమో కాదో మీరే చెప్పండి అంటూ ఆ యువకుడు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. కొంతకాలం క్రితం శ్రవణుడు, శివుడు అనేవాళ్లు ధనం సంపాదించాలని ఊర్లు తిరుగుతూ ఒక చోట చేరుకున్నారు. అక్కడ పండితుడొకడు ఆవులను మేపుకుంటూ వారికి కనిపించాడు. ఆయన వాళ్ళ గురించి తెలుసుకుని, నా దగ్గర పనిలో చేరితే మీకు సకల శాస్త్రాలు నేర్పుతాను, మీ భోజనం ఏర్పాట్లు మీవే, జీతం ఏమీ ఉండదు అన్నాడు. శ్రవణుడు వెంటనే ఒప్పుకున్నాడు. శివుడు మాత్రం తిండి లేకుండా చదువుకునేది ఎలా, ధనం తీసుకోకుండా పనిచేసేది ఎలా అని, నా వల్ల కాదు అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. అదృష్టం కొద్దీ ఆ మర్నాడు శివుడికి ఇంకొక ఊర్లో పని దొరికింది. ఒక రైతు వాడికి 3 పూటలా తిండి పెట్టి నెలకి 1000 వరహాలు జీతంగా కూడా ఇస్తానని పనిలో పెట్టుకున్నాడు. ఆ విధంగా రోజులు సుఖంగా గడిచిపోతుంటే అక్కడ శ్రవణుడు తీరిక సమయాల్లో చిన్న చిన్న పనులు చేసి ఆ వచ్చే డబ్బుతో కడుపు నింపుకుంటూ పండితుడు చెప్పిన పనులన్నీ చేస్తూ సకల శాస్త్రాలు నేర్చుకోసాగాడు. ఇలా 5 ఏళ్లు గడిచాయి. చదువురాని శివుడిని రైతు పనిలో నుంచి తీసేశాడు. కొన్ని ఏళ్ల పాటు స్థిరం లేకుండా ఎక్కడెక్కడో తిరిగిన శివుడు ఇప్పుడు శ్రవణుడి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. గురుకులాన్ని స్థాపించి అందరికీ గురువై విద్య నేర్పుతున్న శ్రవణుడు శివుడు తిండి ఖర్చులు కూడా తానే భరిస్తున్నాడు. ఈ కథ చెప్పి ఆ యువకుడు, అన్నం అప్పటికే తృప్తినిస్తే విద్య యావత్ జీవితం తృప్తినిస్తుంది. ఈ సూక్తిని మరిచిన శివుడిని నేనే. ఆకలితో ఉన్నటువంటి వాణ్ణి పిలిచి అన్నం పెట్టడం గొప్ప విషయమే, కానీ ఉన్నవారికి లేని వారికి అన్నదానం పేరుతో లక్షల వరహాలు వృధా చేస్తున్న రాజు దేశానికి అన్యాయం చేస్తున్నాడు. ఈ డబ్బును సక్రమంగా వినియోగిస్తే మన దేశం కూడా పొరుగు దేశంలా అభివృద్ధి పదంలోకి ప్రయాణిస్తుంది అన్నాడు. అప్పుడు రాజు తన మారువేషం తొలగించి శివుడిని, అనుభవంతో నీవు నేర్చుకున్న విషయం చాలా గొప్పది. ఇక మీదట ఈ రాజ్యంలో అన్నదానాలు ఉండవు. ప్రజలకు వృత్తి విద్యలతో సహా పలు విద్యల్లో శిక్షణ ఇవ్వగల విద్యాలయాలు నెలకొల్పుతాను. వాటిని నీవే పరిరక్షించాలి అని అన్నాడు. ఆ ప్రకారం ప్రజలు వృత్తి విద్యల్లో శిక్షణ పొందగా త్రిపుర దేశం కూడా క్రమంగా అభివృద్ధిని సాధించింది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.